తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ స్పందించాల్సిన అంశం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖలు స్పందించాల్సిన అంశం, తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖలు స్పందించాల్సిన అంశం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అంశం. దాదాపుగా 300-400 మంది అమ్మాయిలని సినిమాల పేరుతో మాయ చేశాడా, డ్రగ్స్ పేరుతో మాయ చేశాడా, ఎలాంటి దుర్మార్గాలు చేశాడో కానీ మస్తాన్ సాయి అనేటటువంటి వాడు ఎవడైతే గుంటూరులో ఒక దర్గాకి సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తికి కుమారుడు హైదరాబాదు వెళ్ళి మత్తు మందులకు అలవాటు చేసి వాళ్ళ మతాచారాల ప్రకారం కూడా నిషేధం మత్తు మందులు అన్నటువంటిది, అట్లాంటి మత్తు మందుల వ్యాపారం చేయడమే కాకుండా అరాచకం చేశాడు. వందలాది మంది అమ్మాయిలని మత్తుకి అలవాటు చేసి వాళ్ళకి పార్టీలు ఇచ్చి ఆ సందర్భంగా ఒక కొత్త రకం మందుని అందులో వేసి వాళ్ళల్లో ఉద్రేకాలు రేగేలాగా చేసి వాళ్ళతో అబ్బాయిల్ని పరుండబెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ తీసి ఆ వీడియోలని డార్క్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. తద్వారా ఆయా వెబ్సైట్లలో లక్షలు సంపాదించాడు. దాంతో పాటుగా వివిధ రకాలైనటువంటి మార్గాల్లో వాళ్ళని వినియోగించాడు అన్నటువంటి విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాన్ని పోలీసులు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికి దొరికింది ఒక హార్డ్ డిస్క్, ఇంకా 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఎంతోమంది అమ్మాయిల జీవితాలు అందులో తెల్లారిపోయినాయి. లక్షలు ఇక్కడ దాంతోపాటు ఒక యాక్పే క్రియేట్ చేశాడంటే ఇట్లాంటి సెక్సులు చూసుకోవడానికి వీళ్ళతో చేయించినటువంటిది. ఇట్లాంటి దుర్మార్గుడు అంతమంది ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడినటువంటి ఆ రాక్షసుడికి సంబంధించి కఠినంగా వ్యవహరించాలా, మొత్తం మహిళా లోకం సీరియస్గా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.